మన దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత జనాభా పరంగా సీట్ల పరంగా అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్ర. అంతేకాదు మన దేశ ఆర్థిక రాజధాని. మరి ఇక్కడ ప్రజలు ఎవరికి పట్టం కట్టారనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. గత ఎన్నికల్లో బీజేపీ శివసేన ఓ కూటమిగా, మరోవైపు కాంగ్రెస్ ఎన్సీపీ మరో కూటమిగా బరిలోకి దిగితే అక్కడి ప్రజలు బీజేపీ శివసేన కూటమికి అధికార పీఠం కట్టబెట్టారు. కానీ శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పీఠం కోసం తన పార్టీ వ్యవస్థాపకుడు, జీవితకాల శత్రువుగా భావించిన కాంగ్రెస్ ఎన్సీపీలతో కూటమి కట్టి మహావికాస్ అఘాడీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే లేటెస్ట్గా జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం మహాకూటమి గెలుస్తుందని తెలుస్తోంది. మహాయత్తి కూటమిలో బీజేపీ ఉండగా అదే రాష్ట్రాన్ని పాలిస్తుందని ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తూ ఉన్నాయి. దీంతో మహారాష్ట్రలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలకి ప్రచారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పేరు నేడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈరోజు ఎన్నికల ఫలితాలు ఉండడంతో వెంటనే మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేశారట. మహారాష్ట్రకి పవన్ కళ్యాణ్ గారికి భారీ పిలుపుచ్చిందట. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా, మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ అభివృద్ధిపై దృష్టి సారించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు.